Flashback. Okay guys, finally heading to Vegas. So finally Vegas అయితే వచ్చేసాం. It's time to explore. నా బడ్జెట్ $20. 20 తో కొడితే 2 మిలియన్ పడిపోతుంది. ఏంటది? It's non-alcoholic wine, good for your gut. సో గ్రాండ్ కెనియన్కి వెళ్ళే దారిలోనే హోవర్ డ్యామ్ కూడా కవర్ చేసాం అనమాట. I nominate you to jump, please. గాలికి ఎగురుతావు, పక్కన ఎగురుతావు. A few moments later. హోవర్ డ్యామ్ అయితే మరీ అంత గొప్పగా ఏం అనిపించలేదు. ఇట్ వాస్ ఫైన్. ఇంకా అది అయిపోయిన వెంటనే గ్రాండ్ కెనియన్కి స్టార్ట్ అయ్యాము. అన్న నువ్వు సీరియస్ చూడ కంపెనీ బాగోగుల గురించి ఆలోచిస్తున్నావా? ఓ వ్యవసాయం, వీకెండ్ ఫార్మింగ్ చేయి ఇక్కడ. ఒక 10 ఎకరాలు కొన్నాడంట. కెసినోస్ కాదురా, వీకెండ్ ఫార్మింగ్ చేయరా. 10 ఎకరాలు కొన్నావు కదా. ఇది ఎప్పుడు పెట్టారు? ఎయిర్పోర్ట్ వస్తుందంట. వీడు నెల్సన్ని నొలన్ని కలిపేసి నెలం చేస్తాడండి. వాల్వో ఫ్యూచర్ ఎయిర్పోర్ట్ వస్తుందండి ఇక్కడ. ఎయిర్పోర్ట్ ల్యాండ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ లో. క్లౌడీగా ఉన్నా సరే గ్రాండ్ కెనియన్కి వెళ్ళే రూట్ అయితే అంతా చాలా బాగుంది. ఇట్ వాజ్ రియలీ గుడ్. అక్కడికి వెళ్ళి ఎక్కాలి సంకు ఈ బస్సే. జై బాబు, జై బాబు వారణాసి. జై జై బాబు. జై జై బాబు. జై బాబు అనాలి. జై బాబు, జై బాబు. స్కై బాబు. గ్రాండ్ కెనియన్ ఫైనల్లీ వచ్చేసాం. విజయ్ తలపతి కూడా వచ్చాడు. సో ఫైనల్లీ గండికోట ఆఫ్ యూఎస్ఏకి వచ్చేసాం అనమాట. మనం గండికోట ఆఫ్ యూఎస్ఏ అంటారు మనం దీన్ని. గాలి అయితే వెంపడిస్తుంది, చలి పీక్స్లో ఉంది. ఫోన్ వదిలేస్తే గాలికి ఎగిరిపోతుంది. ఇందాకే మౌని కూడా ఒక 2 సార్లు ఎగిరిపోయింది. స్టే సేఫ్. మన కోనేరులో రూపాయి బిళ్ళలు వేసినట్టు వీళ్ళు చూడ అక్కడెలా చేశారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. सैलू आएगा बैंड बाजा करेगा।
సో ఫైనలీ గ్రాండ్ కెనియన్ స్కై వాక్ అయిపోయింది. వాన గాలితో ర్యాంప్ ఆడిచ్చింది. The eagle is point. Moni, how is Grand Canyon West? It is good, but మొత్తం వైట్ వైట్ గా ఉంది, కమ్మేసింది. Are you Kama? No, I'm a Madiwala. We are having corn and coffee in Grand Canyon. How is it? So good. How is it? Too good. మొక్కజొన్న Mokkaputta. కంకి చాలా బాగుంది. Sweet corn సూపర్ ఉంది. ఈమె కొంచెం పాష్ జెన్జీ. అసలు ఏం టైమింగ్ సార్ మనం వచ్చింది? మేము వచ్చిన దెబ్బకి ఎర్రగా ఉండాల్సిన కొండలు మాయమైపోయాయి. కొండ ఎక్కడ పోయింది, కనిపించలేదు. హలో మా ఇల్లు ఎక్కడ పోయింది, కనిపించలేదు. ఈ చలికి మనమే పోయేలా ఉన్నాం, కొండలే ఉంది. సో గ్రాండ్ క్యానియన్ అయిన తర్వాత మేము స్ఫియర్కి అయితే వచ్చాము. వీ హ్యాడ్ షో అట్ 8 o'clock. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ పార్కింగ్ లేదు, వీ హ్యావ్ టు పార్క్ సమ్వేర్ ఎల్స్ అని. దానికోసం ఒక పెద్ద స్టంటే జరిగింది. వీ థాట్ వీ వుడ్ ఆల్మోస్ట్ మిస్ ద షో, బట్ థ్యాంక్ఫుల్లీ టైంకి అయితే వెళ్ళిపోయాం. Gee, what hungry. Well, how would you like that? పిల్లమర్రాజు ఇంప్రెస్ అయ్యావా లేదా? The beneficent Oz has every intention of granting your request, but first you have bring me the prince because of which. ఇప్పుడే సినిమా అయింది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్లో పిల్లమర్రాజు పెద్దమర్రాజు క్యామియో అయితే మిస్ అవ్వద్దు. నిజంగా విచ్చిచ్చింది క్లాస్ పర్ఫార్మెన్స్, మైండ్ బ్లోయింగ్. జై బాబు. సినిమా ఎలా అనిపించింది? సూపర్ బంపర్, మైండ్ బ్లోయింగ్. అమ్మ బాబు నాకు యాపిల్ దొరుకుంటే బాగుండు అనుకున్నాను, కానీ వాళ్ళ యాపిల్స్ వేయలేదు, కాల్ చేశారు. స్పియర్ ఎక్స్పీరియన్స్ సినిమా బ్రో. అసలు ఏంటి అలా చూస్తున్నా? జై బాబు అనాలి. ఏంటి అలా చూస్తున్నా? సినిమా ఫ్లాప్. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ చూసాం బాలే. ఏంటి అలా చూస్తున్నా? సినిమా ఫ్లాప్ అది. ఏంటి చూస్తే భయపడుతున్నాను. అప్పుడే ఫ్యాన్ వార్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. జై ఓంకార్ అన్నయ్య. We request SS Rajamouli to release Varanasi in this theatre. Thank you. జై బాబు. సో స్పియర్ షో అయిపోయింది. ఇప్పుడు బెలాజియో ఫౌంటైన్కి వచ్చాం. సో బెలాజియో ఫౌంటైన్ అయిపోయిన తర్వాత మేము బెలాజియో కెసినోకి వెళ్ళాము. అక్కడ క్రిస్మస్ డెకరేషన్స్ అన్నీ పెట్టున్నారు యాజ్ అ పార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అనుకుంటా. అవన్నీ చూసుకొని దెన్ వీ వెంట్ టు ద కెసినో. బాల్ తిరుగుతుంది పడింది. $2 ప్రాఫిట్లో ఉన్నాయి. సో ఫైనలీ కెసినో నుంచి బయటికి ఇప్పుడే వచ్చామన్నమాట. మౌనిత, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? తీర్చుకున్నాం ఫ్రెండ్స్. ఎంతకి? ఫస్ట్ టైం 20 పెట్టగానే 50 వస్తే అవాక్ అయ్యి షాక్ అయ్యి షేక్ అయ్యి 50 క్యాష్ అవుట్ చేసి 50 పెట్టా, 0. సో
స్టార్టింగే 100 పోయింది, మళ్ళీ ఇంకో 20 పెట్టా, 60 వచ్చింది, దాన్ని మళ్ళీ పెట్టా, 40 వచ్చింది, మొత్తం పోయింది. బొక్క కాదు బొక్క. ఆంటీ అంకుల్ చూస్తున్నారా, అన్న వదిన? వాట్స్ యువర్ రిపోర్ట్ కార్డ్? ఫెయిల్. 100/100. సారీ, -100/100 ఫెయిల్. ఏముందిలే ఇంకా పడుకో. ఓకే, ద టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ట్రైన్డ్ ఎట్ డెహ్రాడూన్ మిస్టర్ బాలకృష్ణారెడ్డి ఐఏఎస్. ఎందుకు బ్రో హేళన చేస్తారు? వాట్స్ యువర్ రిపోర్ట్ కార్డ్? రిపోర్ట్ కార్డ్ నాకు తెలిసినంత వరకు 160. మౌని $11 ఇచ్చిందంట. 11 మౌని $11 ఇచ్చి ఇచ్చి మళ్ళీ ఒక 90 సెంట్లు తిరిగి ఇచ్చాను నేను. 90 సెంట్లు. నాది 160 పోయింది. ఫ్లాష్ బ్యాక్. నా ఆస్తి మొత్తం అయినా తగలు పెడతా, లేదంటే 1 మిలియన్ అయినా తీసుకుపోతాను. అయిందా? బాగైందా? ఫీలింగ్ సాడ్ అండ్ బ్యాడ్. $100తో స్టార్ట్ చేసాం. ఫస్ట్ గేమే గెలిచాను. ఇది ఈజీగా ఉన్నాను అనుకున్నా. ఆ గేమ్ పేరు రొట్ట గేమ్. చాలా అది అట్లా స్పెండ్ చేస్తూ ఒక 45 మినిట్స్ ఆడినా. 70 అలా ఉన్నింది. పోతూ 30, 50, 70 అలా వచ్చా. అప్పుడు ఒకడు వచ్చాడు, బ్లాక్ జాక్ అంట. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే, ఇలా ఉంది అలా ఉందని మౌనికి $20 పెట్టి $50 వచ్చింది. అలా వచ్చింది. 5 మినిట్స్లో నా $70 అయిపోయింది. దెబ్బ మీద దెబ్బ. అంటే అది రొట్టె గేమ్ ఆడుతుంటే ఒక బ్లాక్ జాక్ తో కొంతమంది జీవితాలు బాగుపడ్డాయి ఇక్కడ. యా, ఓన్లీ పర్సన్ విత్ ప్రాఫిట్ ఆఫ్ $20. కంగ్రాచులేషన్స్ Thank you so much. ఓకే, ఫైనలీ హెడింగ్ హోమ్. సీ యూ లేటర్. ఎండ్ ఆఫ్ ఎ హెక్టిక్ డే. మా వాళ్ళు ఆల్రెడీ బెడ్ ఎక్కేశారు. 3 అయింది. మళ్ళీ మార్నింగ్ 7కి లేయాలి. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్తున్నాం బాలబాబు? Now we are going to 7 magic mountains. అలా అంటారు కానీ పెయింట్ వేసిన రాయిలు. అదే పెయింట్ వేసిన రాయలు నించో పెట్టారు 7 పెంకులు. ఇంకొంచెం వెళ్ళొచ్చు కా 5 ఇంకా ఈజీగా వస్తుంది. పోలీస్ అది కూడా ఎక్స్పీరియన్స్ వీడియో చేసి బ్లాగ్. మళ్ళీ చెప్పారు 55 నాకు 65 ఉంది బాబు ఇక్కడ. 55 ఏదో ఇక్కడ చూడండి. ఓకే, ఫైనల్లీ 7 మ్యాజిక్ మౌంటైన్స్కి వచ్చేసాం. యాక్చువల్లీ ఆ 7 మ్యాజిక్ మౌంటైన్స్ కంటే చుట్టుపక్కల ఉన్న కొండలు ఆ మౌంటైన్స్ బాగున్నాయి. మీరు అనుకున్న మౌంటైన్స్ కాదు, ట్విస్ట్ చూపిస్తాం. ఇట్స్ జస్ట్ 4 రాళ్ళు. 4 రాళ్ళు. అలా 4 రాళ్ళ కోసం 4 రోజుల నుంచి 7 మ్యాజిక్ మౌంటైన్స్ పరితపించింది. Yeah. I am the one who Insisted. craved for it. వైట్ షూ. సో 7 మ్యాజిక్ మౌంటైన్స్ మీరు ఆల్రెడీ చాలా వ్లాగ్స్లో చూసుంటారు. దీనిలో కూడా చూసేయండి. ఏంటి 6 ఉన్నాయి? 7 6 వెంకీ 6. ఎవడ్రా వాడు? ఇది కొండల రాయలు పట్టుకుంది. అదే కదా, బండలు రా ఇవి, కొండలు కాదు. 7 మ్యాజిక్ స్టోన్స్ అని పెట్టండి, మౌంటైన్స్ కదా. 7 మ్యాజిక్ స్టోన్స్, 7 మ్యాజిక్ మౌంటైన్సే. చూసావా, ఆ స్టోన్ మీద స్టోన్ ఉంది. స్టోన్స్ కలిస్తేనే ఒక మౌంటైన్ అవుతుంది. సో దట్స్ హౌ దే మేక్ ఇట్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. చూడు పౌని అక్కడ ఎంత చిరాకు వెళ్ళిపోతుందో. ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం అని ఇన్సిస్ట్ చేసిన మౌని వచ్చి అని. నువ్వు మౌని నువ్వు హ్యాపీ కదా మౌని? హ్యాపీగా ఆర్ట్ పిక్కి నువ్వు కూడా హ్యాపీగా. చున్నీ వేసుకుంటారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మన ప్రీ ప్లాన్ గా రాకపోతే ఇలా ఉంటుంది. ఇగో ఈ బొక్కల్లో నుంచి వెళ్ళిపోతుంది సగం గాలి. ఇగో ఇక్కడే సగం బొక్కలు ఉంటాయి, అన్ని బొక్కలే. సో లంచ్ తినడానికి #ఇండియాకి వచ్చాము. సో ఇక్కడ మండీ తినాలనుకున్నాం కానీ బుఫే ఉంది.
ఐటమ్స్ టెంప్టింగ్గా ఉన్నాయి. ఇద్దరు వేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఏ ఐటమ్ వదలకుండా ఎవ్రీ ఐటమ్ కొంచెం కొంచెంగా అన్ని ఐటమ్స్ కవర్ చేశాను అనమాట. సో లంచ్ అయిన తర్వాత ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఏమన్నా మిస్ అయినవి జస్ట్ అలా బయట నుంచి చూసామంతే. సో ఎవ్రీవన్ సేస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ వేగస్ స్టేస్ ఇన్ వేగస్. ఐఎమ్ హియర్ టు సే ఇఫ్ నథింగ్ హ్యాపెన్స్ ఇన్ వేగస్, డోంట్ స్టే ఇన్ వేగస్. జస్ట్ కిడింగ్. వైబ్ అయితే బాగుంది. యా, విల్ కమ్ బ్యాక్ సూన్ టు వేగస్.